శంకర్ విలాస్ బ్రిడ్జి లేకపోవడం, వర్షాకాలం ఆరంభమవడంతో నగరవాసులు ట్రాఫిక్ కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళనకు గురవుతున్నారు. నగర సుందరీకరణ పేరుతో కూటమి ప్రభుత్వం 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం చేపట్టింది. అయితే ఒక పక్క బ్రిడ్జి పనులు జరుగుతూ ఉండగా అరండల్పేటలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. దీంతో అరండల్పేట, బ్రాడేపేట వాసులు విపరీతమైన ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వర్షాకాలం ఆరంభం కావడం, శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతూ ఉండడంతో నగరవాసులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. విద్యా సంస్థలు ప్రారంభమవడంతో ట్రాఫిక్ రద్దీ అమాంతంగా పెరిగిపోయింది. త్వరగా శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం పూర్తి చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. ఒకవైపు బ్రిడ్జి పనులు కొనసాగుతున్న నేపథ్యంలోనే అరండాలపేట 1వ రోడ్డు ఇప్పుడే సిమెంట్ రోడ్డు వేసి దాదాపు 20 రోజుల నుండి అటు జనం నడవకుండా ఆపేశారు. ఇంకోవైపు జనాలందరినీ గురవై కాలేజీ మీద కూడా బ్రాడీపేట వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బ్రాడీపేటలో వచ్చే రోడ్డు పాతకాలం రోడ్డు అవటం వల్ల, దాంతోపాటు విపరీతమైన గుంటలు ఉండటం వల్ల తీవ్రమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. రేపు వర్షాకాలం వస్తే తీవ్రమైన గుంటల్లో నీళ్లు నిలబడిపోయి కనీసం మనుషులు నడవటానికి కూడా వీళ్ళని పరిస్థితి రాబోతూ ఉంది. అందుకని తక్షణమే ప్రత్యామ్నాయ రోడ్లు ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ఆర్ఓబీ ప్రభుత్వం చెప్తున్నారు, రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ పెడతాము, రైల్వే బ్రిడ్జ్ కడతామని చెప్తూ ఉన్నారు. రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ కట్టడం, చాలామందికి రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ కాకుండా ఫ్లైఓవర్ కట్టమని అడిగారు. అయినా ప్రభుత్వం మాడవనకుండా తమ మొండి వైఖరితో ఆర్ఓబీ కడతా ఉన్నారు. కనీసం ఆర్యూబీ కట్టండి, లోపు అది తొందరగా అయిపోతుంది, 2-3 నెలలు అయిపోతుంది. కాబట్టి ఆర్యూబీ కడితే కనీసం అటు ఇటు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండదు. దాన్ని కూడా ప్రభుత్వం చేస్తూ ఉంటుంది, కానీ ఇంతవరకు ఆచరణ చేయట్లేదు.